టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. ఇక్కడ చూడండి మనకి ఎలా ఉన్నాయంటే జ్ఞానం, అవగాహన, అన్వయం, అభినందన, వైఖరి, ఆసక్తులు, నైపుణ్యాలు, ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో 4 లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ లక్ష్యాలను ఎంపిక చేసుకుంటాం. ఈ లక్ష్యాల ఆధారంగా ఏమొస్తాయి? స్పష్టీకరణలు వస్తాయి. ఈ స్పష్టీకరణలు సాధిస్తాం. లక్ష్యం నెరవేరిందా నెరవేరలేదు అనడానికి సాక్ష్యాలు ఏంటివి? స్పష్టీకరణ. మనకు సాధారణంగా ఈ 7 లక్ష్యాల ఆధారంగా ఉండాలి. కానీ తెలుగు రాష్ట్రాలలో ఏపీ మరియు తెలంగాణలో 4 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం, అవగాహన, మూడవది వినియోగం, 4 నైపుణ్యాలు. ఇవి మాత్రమే ఉన్నాయి ఏపీ తెలంగాణలో, మిగతావి లేవు. కాబట్టి ఇది ఒక లోపంగా మనం చెప్పవచ్చు. హెర్బర్ట్ ప్రయోజనాలు. ఈ ఉపగమం దాదాపు అన్ని పాఠశాల సబ్జెక్టులకు ఉపకరిస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఏ పాఠశాలకైనా, అన్ని స్థాయి పాఠశాలకు, అన్ని విషయాలకు, అన్ని తరగతులకు, అన్ని శాస్త్రాల బోధనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనస్తత్వ సూత్రాలపై ఆధారపడి ఉంది కాబట్టి విద్యార్థులకు ఆసక్తికరంగా ఉంటుంది. అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా రూపొందించబడిన ప్రణాళిక ఇది. ఈ ఉపగమంలో ప్రతి సోపానము తార్కిక క్రమంలో అమర్చబడినది. ఇక్కడ 6 సోపానాలు ఉన్నాయి. అన్నీ కూడా తార్కిక పద్ధతిలో అమర్చబడినవి కాబట్టి విద్యార్థుల ఆలోచన అనేది పెరుగుతుంది. చేతన అచేతన అవస్థలలో జ్ఞానము మధ్య ఒక లింకు సన్నాహక దశలోనే ఏర్పడుతుంది. కాబట్టి అభ్యసన అర్థవంతంగా ఉంటుంది. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం చేతనం, అచేతనం, ఉపచేతనం. కాబట్టి చేతనం అంటే క్రియాత్మకంగా ఉన్నవి, అచేతనం అంటే క్రియాత్మకంగా లేనివి. కాబట్టి ఇలాంటి అంశాల మధ్య సన్నాహం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో అర్థవంతంగా జరుగుతుంది. నూతన జ్ఞానం అందించటంలో ఆగమన నిగమనాలు రెండింటిని సాధారణీకరించి అన్వయ సోపానాలు గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే విద్యార్థుల జ్ఞానం ఆగమన నిగమన పద్ధతులు ఉపయోగపడతాయి. ఆగమన పద్ధతి ఏమో సాధారణీకరణము అనే సోపానం 4వ సోపానంలో, అన్వయంలోనేమో నిగమన పద్ధతి. అంటే 2 సోపానాలు తార్కికంగా ఉన్నాయి కాబట్టి 2 పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. ఇది చూడవచ్చు. నెక్స్ట్ విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని అన్వయించగల సామర్థ్యాలు పునర్విమర్శలో తెలుసుకోవచ్చు. మరి విద్యార్థి నేర్చుకున్నాడు, ఆగమన పద్ధతి నేర్చుకున్నాడు, నిగమన పద్ధతి నేర్చుకున్నాడు, అన్వయం చేయగలుగుతున్నాడా లేదా అంటే పునర్విమర్శలో మనం మూల్యాంకనం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు విద్యార్థుల జ్ఞానం అనేది నిర్మించబడుతుంది. హెర్బర్ట్ పరిమితులు. యాంత్రికంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు ఒకదాని తర్వాత ఒక సోపానం క్రమం తప్పకుండా పాటించవలసి ఉంటుంది. యాంత్రిక పద్ధతి ఒక రూట్లోనే పోవాలి, ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అవకాశం లేదు. విద్యార్థుల వ్యక్తిగత భేదాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశము లేదు. అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరు చదవాలి. కాబట్టి ఒక్కొక్క విద్యార్థి యొక్క మనస్తత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి వైయక్తిక భేదాలకు అనుగుణంగా లేదు. ఈ ఉపగమం జ్ఞానాత్మక పాఠ్యాంశాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనే లక్ష్యానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా లక్ష్యాలకు ఇది ఉపయోగపడదు. ఉపాధ్యాయ కృత్యాలు ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంది ఇది. ఈ ఉపగమం ఇదేంటండి? ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంది. కాబట్టి ఇది విద్యార్థి కేంద్రీకృతంగా లేదు. ఇది లోపం.
సంసర్గము అనే సోపానము అన్ని పాఠ్యాంశాలకు సరిపోదు. మరి ఇక్కడ 5వ సోపానం, మూడవ సోపానం సంసర్గం అనే సోపానం అన్ని పాఠాలకు సరిపోదు. భూగర్భ శాస్త్రము, భాష, చరిత్ర, సంగీతము, కళలు వంటి పాఠ్యాంశ బోధనకు ఆసక్తి వైఖరులకు ప్రాధాన్యత ఇవ్వబడలేదు. మరి అన్ని శాస్త్రాలు ఒకే విధంగా ఉండవు. భూగర్భ శాస్త్రం, సంగీతము కానీ, చరిత్ర కానీ, భాష ఇలాంటి వాటికి ఏమి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆసక్తి వైఖరులకు ప్రాధాన్యత. అంటే భావావేశ రంగానికి ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత ఈ విధంగా ఉండాలి. ఇది లోపం ఒకటి. విద్యార్థుల ఆసక్తి వైఖరులకు ప్రాధాన్యత ఇవ్వబడలేదు, జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇది ఒక లోపం. హెర్బర్ట్ పాఠ్యాంశం హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించాడు. ఇది కష్టమైన పని. అన్ని పాఠ్యాంశాల ద్వారా ఇది సాధ్యం కాదు. హాజరుపరచడంలో ఏ సంబంధం? సహసంబంధం, కోరిలేషన్ సూత్రాన్ని ఇచ్చాడు. మరి అన్ని పాఠాలకు కోరిలేషన్ ద్వారా చెప్పలేము కదా. విషయ అవగాహన, సంపూర్ణమైన అవగాహన కలిగిన ఉపాధ్యాయుడు కావాలి, ఎక్కువ సమయం కావాలి. మరి విద్యార్థి ఏ విషయం నేర్చుకుంటుండో దేని మీద స్పష్టమైన భావన ఏర్పరచలేము. స్పష్టమైన భావన ఏర్పరచాలంటే విషయం ఒకటే ఉండాలి, అనేక విషయాలు ఉండకూడదు. కాబట్టి ఇది ఒక లోపం. పాఠ్య ప్రణాళిక తయారీకి సంబంధించి అనుసరించే కరికులంలో బ్లూమ్స్కు సంబంధించిన విధానం చూద్దాం. మరి పాఠ్య ప్రణాళిక తయారీకి సంబంధించి బ్లూమ్స్ విధానం ఏ విధంగా చెప్పింది అనేది చూసినట్లయితే, బ్లూమ్స్ మూల్యాంకన విధానం అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే పాఠ్య ప్రణాళిక తయారు చేయడానికి బ్లూమ్స్ కొన్ని విధానాలు సూచించాడు. దీనివల్ల పాఠ్య ప్రణాళిక యొక్క తయారీ, ఆ పాఠ్య ప్రణాళిక ఎంతవరకు విజయవంతమైందనేది మూల్యాంకనం చేస్తుంటాం. కాబట్టి దీన్ని బ్లూమ్స్ మూల్యాంకనం అంటారు. మరి ఈ బ్లూమ్స్ మూల్యాంకనంలో చూసినట్లయితే విద్యా ప్రక్రియను 3 ధ్రువాలుగా సమ్మిళిత విధానంగా ప్రతిబింబిస్తుంది. ఈ బ్లూమ్స్ విధానంలో మనకు త్రిధ్రువ ప్రక్రియ విధానంగా ఉంటుందండి. త్రిధ్రువ ప్రక్రియ విధానం చూసినట్టయితే మనకి ఏంటిదంటే, ఇది చూడండి, ఇలా 3 ధ్రువాలు ఉంటాయి బ్లూమ్స్ విధానంలో. ఒకటి విద్యా లక్ష్యాలు. రెండవది చూసినట్టయితే అభ్యసన అనుభవాలు. మూడవది మూల్యాంకనం. ఇలా 3 రకాలుగా అంశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని త్రిధ్రువ ప్రక్రియగా చెప్తాం. బ్లూమ్స్ అనేవాడు పాఠ్య ప్రణాళిక తయారీలో ఈ 3 ధ్రువాలుగా ఉండాలి, 3 అంశాలను ఆధారంగా చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే విద్యా లక్ష్యాల ఎంపిక చేసుకోవాలి. ఉపాధ్యాయుడు బోధించాలంటే ఏం చేయాలి? విద్యా లక్ష్యాల ఎంపిక చేసుకోవాలి. సెలక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటాం. విద్యా లక్ష్యాలను ఎంపిక చేసుకొని ఏం చేస్తాడు? తరగతి గదిలో బోధన చేస్తాడు. మరి తరగతి గదిలో బోధన చేసేటప్పుడు విద్యార్థులకు అభ్యసన అనుభవాలను కలిగించాలి. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం. అభ్యసన అనుభవాలను కలిగించాలి. మరి ఈ అభ్యసన అనుభవాలు ఎలా కలిగిస్తాం మనము చూసినట్టయితే, బోధనోపకరణాల ద్వారా, TLM ద్వారా, పాఠ్య ప్రణాళికల ద్వారా, తర్వాతకి చూసినట్టయితే మనకు బోధన పద్ధతుల ద్వారా. ఇక్కడ అభ్యసన అనుభవాలంటే బోధన పద్ధతులు కావచ్చు, పాఠ్య ప్రణాళికలు కావచ్చు, TLM కావచ్చు, టీచింగ్ ఎయిడ్స్ కావచ్చు. ఈ 4 అంశాలను అభ్యసన అనుభవాలు అంటాం. కాబట్టి లక్ష్యాలను ఎంపిక చేసుకొని ఈ 4 అంశాల ద్వారా అనుభవం కలిగిస్తాడు. కలిగించి ఏం చేస్తాడు? బోధన చేస్తాడు. బోధన చేయడం వల్ల విద్యార్థులు ఏమొస్తుంది? ప్రవర్తనలో మార్పు వస్తుంది. వచ్చిన తర్వాతకి మరి బోధన ఎంతవరకు విజయవంతమైనది అని తెలుసుకోవడానికి ఏం చేస్తాడు? మూల్యాంకనం చేస్తాడు. తెలుసుకోవడానికి ఏం చేస్తాడండి? మూల్యాంకనం చేస్తాడు. ఈ మూల్యాంకనం ఆధారంగా విద్యార్థి ఎంచుకున్న లక్ష్యం, మూల్యాంకనం ఆధారంగా మరి విద్యార్థి లక్ష్యాలు సాధించాడా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా దీని ఆధారంగా విద్యా విధానం జరుగుతుంది. విద్యా విధానం మొత్తం ఇలా జరుగుతుందని ఎవరు చెప్పారు? బ్లూమ్స్ చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? బ్లూమ్స్ విధానము అంటాం.
కాబట్టి బ్లూమ్స్ విధానంలో ముఖ్యంగా ఎన్ని ధృవాలు ఉంటాయి? 3 ధృవాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి లక్ష్యాల ఎంపిక, రెండవది అభ్యసన అనుభవాల కల్పన, మూడవది మూల్యాంకనము చేయడం. ఈ విధానము రూపొందించింది బిఎస్ బ్లూమ్స్, బెంజమిన్ సామ్యూల్ బ్లూమ్స్ అనేట ఆయన. ఈయన విద్యకు సంబంధించి బోధన రంగాలను కూడా సూచించాడు. విద్యా వ్యవస్థలో విద్యార్థికి బోధన చేసినట్టయితే విద్యార్థులలో 3 రంగాలు అభివృద్ధి చెందాలి అని చెప్పాడు. ఒకటి ఏంటిది? జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగాలు 3 డొమైన్స్ అంటాం. ఒకటి చూసినట్టయితే కాగ్నేటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. ఈ 3 రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇతడు విద్యా విధానానికి సూచించింది. ఇక్కడ మన క్వశ్చన్ అడిగితే ఎన్ని విధానాలు లేదా అంశాలు ఎన్ని అని అంటాడు, అది చూసుకోండి.